ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులైన మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఆ సంగతులు మనం నేర్చుకుందాం. 13వ అధ్యాయం మొదటి నుంచి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకడి. దానివలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టంలో అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్నేమాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నర్మాతుడు నాకు ఏం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రార్థించాలి. ప్రేమమయుడు తండ్రి, కృపగలమని ఆయన మీకు వందనాలు. మీ కుమారుని యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ద్వారా మీరు మాకు ఇచ్చిన నీతిమంతులు, కుమారులు, పరిశుద్ధులు అనే స్థితిని బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని పరలోకంలో క్రీస్తుతో కూర్చోబెట్టినందుకు స్తోత్రాలు. పరలోక సంబంధులుగా చేసినందుకు స్తోత్రాలు. మీ కుమారులుగా మీకు కలిగిన సమస్తానికి వారసులుగా ఆ పరలోకపు శ్రేష్టమైన ప్రతి అనుభూతులకు, అనుభవాలకు, ఈవులకు మేము వారసులమని మీరు చెప్పినందుకు మీకు స్తోత్రాలు. ఈ లోకంలో ఉండగానే పరలోకాన్ని అనుభవించినట్లు నాయన జీవాన్ని వాగ్దానం చేశారు. ఆ వాగ్దాన జీవంలో ప్రవేశింపజేశారు విశ్వాసం ద్వారా. అందుకు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మనిచ్చి ఆత్మ ద్వారా జీవంలో నడిపిస్తున్నారు. జీవాన్ని కూర్చున్న వాగ్దానాలన్నిటినీ, జీవంలో ఉన్న వాగ్దానాలన్నింటినీ స్వతంత్రించుకోవటానికి కృప చూపిస్తున్నారు. మీకు వందనాలు. మాతో మాట్లాడమని మా జీవము సర్వమైన క్రీస్తును వినిపించి మమ్మల్ని స్థిరపరచమని యేసు ప్రభువు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని నిన్న మనం చదువుకున్నాం. అయితే దీనికి సంబంధించిన మూలాలు కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ సంగతులు మనం నిన్న ఆలోచన చేశాం. ఏంటి ఆ సంగతులు అని అంటే, యేసుక్రీస్తు వారు ప్రభు యొక్క బలి పాత నిబంధన బలుల కంటే శ్రేష్టమైన బలి. యేసుక్రీస్తు అని మన ప్రభు అయిన ప్రధాన యాజకుడు పాత నిబంధన యాజకుడు కంటే గొప్పవాడు. వారు నిరంతర యాజకులు కాదు, ఈయన నిరంతర యాజకుడు. ఈయన ఒకే ఒక బలి, అవి అనేకమైన బలులు. అనేకమైన బలుల యొక్క ఫలితము పాపజ్ఞప్తి గల మనస్సాక్షి. కాబట్టి సంపూర్ణ సిద్ధి పొందిన వారు కారు అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలి ఒకే ఒక బలి, సదాకాలానికి మనల్ని సంపూర్ణులుగా చేసిన బలి. సంపూర్ణులు కావాలి అనేది కాదు ఈ బలి, సంపూర్ణులుగా చేయబడ్డాం అనేది ఈ బలి. హెబ్రీ 10:10 పరిశుద్ధపరచబడ్డాం. హెబ్రీ 10:14 సదాకాలానికి సంపూర్ణం అని తీర్చబడ్డా. కాబట్టి సదాకాలానికి సంపూర్ణం కాబట్టి యోహాను 14:16 సదాకాలం నివసించు ఆత్మను, అనగా తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడు మనం పొందుకున్న ఆయన మనలో నివసించు పరిశుద్ధాత్ముడు. ఒకప్పుడు వారితో ఉన్నాడు కానీ వారిలో నివసించలే. పాత నిబంధన భక్తుల్లో ఉన్నాడు కానీ, ఆ భక్తులతో ఉన్నాడు కానీ వారిలో నివసించలే సదాకాలం. కానీ మనతో సదాకాలం నివసిస్తూ ఉన్నాడు. మనల్ని జీవింప చేయటానికి ఆయన ఉన్నాడు. కారణం, వారు సదాకాలానికి సంపూర్ణులు కాదు. ఎందుకంటే సదాకాలము వారి పక్షంగా పరలోకంలో ఉండే రక్తము కిందకు వారు వెళ్ళలే. కాబట్టి విశ్వాసి పాపం చేస్తే అతడు పాపి కాడు, కానీ చేసిన పాపాన్ని ఒప్పుకుంటాడు ఖచ్చితంగా. ప్రభువా
నీ అందు విశ్వాసం మూలంగా నీతిమంతుని నీ కుమారుణ్ణి. ఈ బలహీనతలు ఈ పాపంలో కొనసాగుతున్నాను. కుమారుణ్ణి కాబట్టి, నీతిమంతుని కాబట్టి, నేను పాపం చేయకూడదు కాబట్టి ఈ పాపం నుంచి నన్ను దూరంగా ఉంచు, విడుదల ఇస్తావు అని నమ్మి నాకు విడుదలయ్యని చెప్పి అడిగి, ఈ పాపానికి కూడా ఏనాడు నువ్వు ప్రాయశ్చిత్తం జరిగించినందుకు నీకు స్తోత్రాలు అని చెప్పాలి. ఇది చాలామందికి కొంచెం కష్టంగా అనిపించిన ఇది సత్యం. సదాకాలానికి సంపూర్ణమైంది సమస్తం ఆయన సమాప్తం చేయటాన్ని బట్టి. ఇప్పుడు మన ఒప్పుకోలు, కుమారుల ఒప్పుకోలు క్రీస్తు కార్యం సమాప్తం అవ్వనట్టు చేయకూడదు. నేను పాపిని, పాపం చేశాను అని అనకూడదు విశ్వాసి. నేను నీ కుమారుణ్ణి, నీ కుమారుని యొక్క రక్తంలో నన్ను నీతిమంతుడిగా తీర్చావు తండ్రి, కాబట్టి పరిశుద్ధతను ఫలించాలి. నేను రోమా 6:22 ప్రకారం పరిశుద్ధత ఫలించుటే మీకు ఫలం. ఆ పరిశుద్ధత అనే ఫలంలోకి మనల్ని నడిపించడానికి మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధతను ఫలించటం అనే దాన్ని రోమపత్రిక 6:6లో ఏం చెప్పాడనంటే, పాప శరీరము నిరర్ధకమగుట అని అన్నాడు. యేసుప్రభుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, యేసుప్రభుని నమ్ముకున్న వారు శరీరంలోనే ఉన్నారు, నమ్ముకున్న వారు శరీరంలో ఉన్నారు, నమ్ముకున్న వారు శరీరంలోనే ఉన్నారు. శరీరంలో అందరిలో పాపము నివసిస్తుంది, శరీర అవయవాల్లో. దాన్నే పాప నియమము అని అన్నాడు రోమపత్రిక 7వ అధ్యాయం. సో యేసుప్రభుని నమ్ముకోకముందు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్టుగా మొదటి 4 వచనాల్లో, మునుపు నమ్ముకోకముందు శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకుంటా పోయాం. సో ఎందుకు అప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు లేడు నమ్మనప్పుడు. కాబట్టి మనల్ని మన పాప శరీరం నిరర్ధకమయ్యే అవకాశం లేదు అక్కడ. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధతను ఫలించడానికి ఆయన మనలో ఉన్నాడు. వాగ్దాన రూపకమైన జీవాన్ని జీవించడానికి ఆయన మనలో ఉన్నాడు. వాగ్దానం అని చెప్పబడుతున్న జీవితాన్ని అనుభవించడానికి ఆయన మనలో ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన పేరు జీవింపచేయు ఆత్మ అని పేరు. ఆయన పేరు రోమా 8:2. ఆయన ఎందుకు జీవింపజేస్తాడనంటే పరిశుద్ధతను ఫలింపజేయటానికి. రోమా 6:22 పరిశుద్ధతను ఫలించడం అంటే ఏంటంటే పాప శరీరము నిరర్ధకమగుట అని అన్నాడు. అంటే ఈ శరీరంలో పాపం కనబడకుండా ఇక జీవిస్తున్న దినాల్లో మనల్ని చేస్తాడు ఆయన. సో అందుకని గలతీ 5:16 ఆత్మను అనుసరించి జీవించేవారమైతే, ఆత్మను అనుసరించి నడుచుకుంటే శరీర కార్యాలు నెరవేర్చం అని చెప్పాడు. ఇది ప్రాముఖ్యంగా తీసుకోవాలని చెప్పాడు. ఇప్పుడేంటి, వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించాలి విశ్వాసి. యేసుప్రభుని నమ్ముకున్నవాడు ఇక పాపి కాదు, సదాకాలానికి నీతిమంతుడు. సో పాపం చేస్తే ఎప్పుడు చేస్తాడు? ఆత్మను అనుసరించి జీవించినప్పుడు శరీర కార్యాలు స్పష్టమవుతాయి. కాబట్టి విశ్వాసి శరీరంలో పాపం కనబడుతుంది, అదే విశ్వాసి పాపం చేయటం అని అంటున్నా. అసలు మన ప్రైమరీ గోల్ ఏంటి? విశ్వాస యొక్క ప్రైమరీ గోల్ నేను జీవించాలా. ఏ రోజు జీవించకపోతే ఆ రోజు పాప శరీరం నిరర్ధకమవదు. ఎవ్రీడే ఐ హ్యావ్ టు లివ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని బట్టి నేను ప్రతిరోజు జీవించకపోతే, ప్రతిరోజు వాక్యము, ఆయనతో సహవాసం, ఈయన మాటలు ఆత్మయు జీవం అన్నాడు యోహాను 6:63. అంటే జీవింపచేయు ఆ మాటలు, జీవింపచేయు ఆత్మ ద్వారా మనం వింటూ, ఆ మాటలను బట్టి మనం ప్రభు సన్నిధిలో అడుగుతూ జీవిస్తున్నప్పుడు పాప శరీరం నిరర్ధకమవుతుంది. ఈ జీవంలోకి నడిపించాలా బాధ్యత కలిగిన వారు. నడిపించాలంటే వారు ఎరగాల. వారు ఏమి ఎరగాల? విశ్వాసి పాపం చేస్తాడు అంటే చేస్తాడని మనం సర్టిఫై చేయకూడదు. పరిశుద్ధత ఫలించుటే మీకు ఫలం. రోమా 6:22 పరిశుద్ధత ఫలించడం అంటే పాప శరీరం నిరర్ధకం అవ్వటం కోసమే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, పాపం చేస్తే అనకూడదు. పాపం ఎందుకు చేస్తున్నాడు? ఆత్మను అనుసరించి జీవించట్లేదు కాబట్టి.
పాపేచ్ఛలు నెరవేర్చుకుంటున్నాడు. అది వాస్తవానికి ఆత్మ ఇచ్చిన తర్వాత జీవితమా? కాదు. మునుపు అన్నాడు ఎఫెసీ 2లో. మునుపు శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేరాయి. ఇప్పుడు నెరవేరకూడదు. నెరవేరకూడదంటే ఇప్పుడు శరీరాన్ని బట్టి జీవించకూడదు. ఆత్మను అనుసరించి జీవించాలి. ఆత్మను అనుసరించి జీవిస్తే ఆయన మనల్ని జీవింపు చేస్తాడు. ఆయనను మనం అనుసరిస్తే ఆయన మనల్ని జీవింపు చేస్తాడు. పరిశుద్ధత అనే ఫలం కొరకు ఈ శరీర అవయవాల్లో ఉన్న పాప నియమాన్ని అసలు జీవం లేనట్టు చేస్తాడు. పాప శరీరం నిరర్ధకమగినట్లు చేస్తాడు. కాబట్టి ఎఫెసీ 2:7 ప్రకారం ఆల్రెడీ పరలోకంలో కూర్చున్నాం. దేహము ఇంకా విమోచించబడలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాం. కానీ మన స్థితి ఎక్కడ ఉందో ఎఫెసీ 2:7 ప్రకారం పరలోకంలో ఉందంటే సంపూర్ణ సిద్ధి పొందాం. ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తం పొందాం. విశ్వాసి పాపం చేసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా ప్రభు సన్నిధికి ఇదే ఎరిగి వెళ్ళాలి. నా ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం చేసినందుకు స్తోత్రాలు. ఈ పాపం విషయంలో కూడా ఈనాడు నాకు ప్రాయశ్చిత్తం చేశాను. నేను క్షమించబడ్డాను. కానీ ఈ పాపంలో కంటిన్యూ అవ్వకూడదు నేను అనేది మన మనస్సాక్షి తేటగా ఉంటుంది. ఇప్పుడు ఆలోచించేయండి. చాలామంది మంచి మనస్సాక్షి, కల్మషంతో వచ్చిన మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి అనే దాని విషయంలో అభ్యంతరపడుతున్నారు. అసలు ఇదే ప్రాముఖ్యమైన సంగతే. అనేక పాత నిబంధన బలులలో, మతములో నేనేదో చేసి దేవుని ఎదుట నీతిమంతుడు అవ్వాలనే ప్రయత్నం, అది సక్సెస్ అయ్యే ప్రయత్నం కాదు. ఏ మనుషుడు క్రియల మూలంగా నీతిమంతుడు అవ్వలేడని చెప్పిన సంగతే. కానీ ఆ ప్రయత్నంలో అందరి ఉద్దేశం ఏంటి? దేవుని ఎదుట నీతిమంతుడిగా నిలబడాలి మా ప్రయత్నాల ద్వారా. కానీ అది అవ్వదు. అది అసలు ఎప్పటికీ సక్సెస్ అవ్వదు. ఈ ప్రయత్నంలో అతని మనసుకి నేను పాపినైన మనస్సాక్షి తోస్తుంది. సో ఈ పాపజ్ఞప్తి గల మనస్సాక్షి, ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్న వారు పాపం నుంచి విడిపించబడ్డారు. ఒకే ఒక బలి కాబట్టి పాపజ్ఞప్తి గల మనస్సాక్షి నుంచి కూడా విడిపించబడ్డారు. ఈ సంగతి ఎరగని వాళ్ళు అస్తమాను పాపం చేస్తే, విశ్వాసి పాపం చేస్తే అనే దాంట్లో ఉన్నారు. యేసుప్రభు బలియాగం, పాత నిబంధన యాజకుని బలులేమో పాపం నుంచి విడిపించట్లేదు, పాపజ్ఞప్తి గల మనస్సాక్షి నుంచి విడిపించట్లేదు. సో ఎందుకంటే పాత నిబంధన బలులలో పాపం నుంచి సంపూర్ణమైన విమోచన లేదు కాబట్టి పాపజ్ఞప్తి గల మనస్సాక్షి. క్రొత్త నిబంధన బలులు, క్రీస్తు బలులో ఒకే ఒక బలి, సదాకాలానికి మనం నీతిమంతులమని, దేవుని కుమారులమని, పరిశుద్ధులమని తీర్చిన బలి. అందుకనే సదాకాలం నివసించడానికి పరిశుద్ధాత్ముడు ఆయన పంపించాడు. సో ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంటే మనం పరలోకంలో కూర్చున్నామంటే ఇంకొకసారి పాపులం కాము మనం. అందుకని మన మనస్సాక్షికి పాపిని అని కల్మషం తోచకూడదు. నేను పాపిని అని ఒప్పుకోకూడదు. విశ్వాసి, నేను నీ కుమారుణ్ణి, నువ్వు నన్ను నీతిగా తీర్చావు, సదాకాలానికి నన్ను పరిశుద్ధుడని చేశావు, పరలోకంలో కూర్చోబెట్టావు, పరలోకాన్ని ఇక్కడ జీవించడానికి. ఇప్పుడు నా శరీరంలో పాపం కనపడితే నేను పరలోకాన్ని జీవిస్తున్నట్టు కాదు కదా. ఇది పరలోక సంబంధి జీవితం కాదు కదా. ఈ పాపాన్ని కూడా ప్రాయశ్చిత్తం ఈనాడు జరిగించావు. నా మనస్సాక్షిని నువ్వు నిశ్చలంగా చేసావు, అందుకు నీకు స్తోత్రాలు. ఈ పాపం నుంచి విడుదలి అని అడగాల, తెలుసుకోవాలా. విశ్వాసి ఎలాగను పాపాన్ని ఒప్పుకోవాలో, చేసిన పాపాన్ని. అవిశ్వాసి ఒప్పుకోరు. అవిశ్వాసి నేను పాపిని, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచావు, అందుకు నీకు స్తోత్రాలు. ఇప్పుడు నీ అందు విశ్వాసమునకు నేను నీతిమంతుణ్ణి, దేవునికి కుమారుణ్ణి, పరిశుద్ధాత్మక ఆలయాన్ని, పరలోకంలో కూర్చోబెట్టబడ్డాను అనేది. సో అందుకనే పరలోకంలో కూర్చోబెట్టుకున్నాడు అని అంటేనే ఇక నుంచి ఎఫెసీ 2:7 పరలోకంలో కూర్చోబెట్టాడు. ఎందుకు కూర్చోబెట్టాడో ఎఫెసీ 2:6 చెప్పాడు. రాబో యుగముల్లో, ముందు దినాల్లో, ఇక నుంచి ఆత్మను పొందిన దగ్గర నుంచి అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని కనబరచడానికి, ఈ అత్యధికమైన కృపా మహదైశ్వర్యంలో పాప శరీరం నిరర్ధకమవుట, పరిశుద్ధతను ఫలించుట, తద్వారా ఆశీర్వాద కారణమైన జీవితము, వాగ్దానాల నెరవేర్పని జీవితం జీవించుట,
ఇందులోకి నడిపించడానికి. సో అందుకనే ఇక్కడి నుంచి మన మనసంతా ఎందులో పెట్టాలా? జీవించడానికి దాంట్లో పెట్టాలి. వాడు జీవించట్లేదు, వాళ్ళు జీవించట్లేదు పాపం అని అది కాదు. సంఘం అంటే పరలోకంలో కూర్చున్నవారు కాబట్టి వీళ్ళు ఎందుకు పాపం చేస్తున్నారు? ఆత్మను అనుసరించి జీవించట్లేదు కాబట్టి. అందుకని క్రమం లేదు. ఆత్మ చెప్పు సంగతులు వీళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి శరీరంలో పాపం కనపడుతుంది, పాపేచ్ఛలు కనపడుతున్నాయి, పాపం ప్రత్యక్షమవుతుంది అని ఎరిగి బాధ్యత కలిగిన వారు పరిశుద్ధతను ఫలించటం, పాప శరీరం నిరర్ధకం అవటం, ఆత్మానుసారంగా నడుచుకోవటం ద్వారానే సాధ్యమని ఆత్మ చెప్పు సంగతులు చెప్పాలి. అందుకనే ఒకటి ఎరగాల, పరిశుద్ధాత్ముడు మన కుమారులు నీతిమంతులు మనం మాత్రమే ఒప్పిస్తాడు. జీవించకపోతే పాపం చేసినప్పుడు మనకు అర్థమైపోద్ది. దాన్ని మళ్ళీ స్టేజీలు ఎక్కువ 100 మంది చెప్పక్కర్ల, మనకే అర్థమైపోద్ది. ఆ పాపం నుంచి బయటికి రావాలనుకునే విశ్వాసి, నేను దేవుని కుమారుడిని, నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, పరలోకంలో కూర్చోబెట్టబడ్డాను, ఇది నాకు తగదో అని అనుకున్న వ్యక్తి ఖచ్చితంగా ప్రభు పాదాల చెంతకు వెళ్ళి ఒప్పుకొని ముందుకు వస్తాడు. ఆ ఒప్పుకుంటాం కూడా ఈ పాపానికి నువ్వు ఆనాడు చేయలేకపోయావు, అప్పుడు నీకు తెలియదు కాబట్టి ఇప్పుడు చెయ్యి అని అడగకూడదు. ఈ పాపానికి కూడా ఒక్కసారి ఆయన ముగించాడు. ఈ పాపాన్ని ఇప్పుడు క్షమించటం అనేది ఇంకొకసారి క్షమాపణ అంటే ఇంకొక బలిలాగా అవుతుంది. అది తెలుసుకోండి, మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఈ పాపం విషయంలో కూడా ప్రాయశ్చిత్తం పొందాను నేను, కాబట్టే సంపూర్ణ సిద్ధి పొంది పరలోకంలో కూర్చోబెట్టబడ్డాను, పరిశుద్ధాత్మనికి ఆలయమయ్యాను. సో నీ కుమారుణ్ణి పరిశుద్ధత ఫలించాలి, పాప శరీరం నిరర్ధకం అవ్వాలి. కాబట్టి నీ ఆత్మ నడిపింపులో నన్ను ఉంచు, ఆత్మ చెప్పు సంగతుల చేత నన్ను నడిపించు అని అడిగి కొనసాగాలి. సరే, ఆత్మ నడిపింపులో మనం పొందుకునేది ఏంటి అనంటే, ఈ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో సహోదర ప్రేమ అనే దాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనం విన్న ఈ ఉపోద్ఘాతం సందేశానికి దీనికి లింక్ ఉంది, జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఎఫెసీ పత్రికలో, హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో మనం చదువుకున్న మొదటి 6 వచనాల్లో ప్రారంభం సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అని అన్నాడంటే, సహోదరులను ప్రేమించడం అనేది మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి, కలిగి ఉండాలి అని అన్నాడు. అది ఎలాగనా అని అంటే ఇలా చెప్పాడు. ప్రేమ అనేది ఏ ఫలం? గలతీ 5:22 ప్రకారం ఆత్మఫలం. సో ఆత్మఫలం ఎప్పుడు సాధ్యం? గలతీ 5:16 ఆత్మను అనుసరిస్తే సాధ్యం. అంటే ఇప్పుడు ఆలోచించండి, ఆత్మను అనుసరించడం ద్వారా ఆత్మఫలం ప్రేమ. సో ఆత్మఫలం ప్రేమ అనేది ఫస్ట్ ఫ్రూట్. ఆత్మఫలములలో ఫస్ట్ ఫ్రూట్ ప్రేమ. సో ఇక్కడ గలతీ 5:22 ఈ ప్రేమ అనే ఈ ఫలం ఏమన్నాడంటే, ఈ ప్రేమ లోకంలో కూడా ప్రేమలు ఉన్నాయిగా, ఆ ప్రేమలన్నీ ఆత్మఫలం కాదు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి సంగతులు వింటూ విశ్వాసంతో జీవించడం ద్వారా, ఆత్మను అనుసరించి జీవించడం ద్వారా, దీన్నే విశ్వాసమూలంగా జీవించడం అన్నారు. విశ్వాసమూలంగా జీవించటన్నా, ఆత్మను అనుసరించి జీవించటన్నా, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించటన్నా ఒకటే. ఆత్మను అనుసరించి జీవించడం ద్వారా ఆత్మ ప్రభు క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. ఈ ఆత్మను అనుసరించి జీవించడంలో మీరు ఒక మాట పట్టుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కృమ్మరించబడింది అని అన్నాడు. పరిశుద్ధాత్ముడిని ఎప్పుడు అనుగ్రహించాడు? ఎప్పుడైతే యేసుప్రభుని నమ్మామో అప్పుడే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. అపోస్తల కార్యాలు 15:19 యేసుప్రభుని నమ్మినప్పుడు హృదయం పవిత్రపరచబడింది. అపోస్తల కార్యాల గ్రంథం 15:8 ఆ పై వచనమే పవిత్రపరచబడింది అన్న సంగతి దేవుడు ఎరుగును కాబట్టి పరిశుద్ధాత్మను పంపించాడు. హృదయం పవిత్రమైంది, వెంటనే పరిశుద్ధాత్మను పంపించాడు.
పరిశుద్ధాత్మని పంపించాడంటే ఆయనతో పాటు ఆయన ప్రేమ అంతా మనలో కృమ్మరించాడు. ఇప్పుడు ఎలా అనుకోండి, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, దేవుని ప్రేమ మనలో కృమ్మరించబడింది. ఇప్పుడు దేవుని ప్రేమ యొక్క ఇప్పుడు మన నెక్స్ట్ లైఫ్ ఏంటంటే నమ్ముకున్న తర్వాత ఎఫెసీ పత్రిక 3:15-20 వరకు కూడా జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అని అన్నాడు. అంటే మనలో కృమ్మరించబడిన దేవుని ప్రేమ ఈ లోక జ్ఞానం మనకు వివరించేది కాదు. ఈ లోక జ్ఞానానికి మించింది, జ్ఞానుల జ్ఞానానికి మించింది, తత్వవేత్తల తత్వజ్ఞానానికి మించింది, పాండిత్యాలకు మించింది. ఆ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ పొడవు వెడల్పు లోతు ఎత్తులు గలది. ఆ పొడవు వెడల్పు లోతు ఎత్తుల్లోకి మనం విస్తరించాలి. రోజు రోజు వెళ్ళాలి. ఇలా మనం నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నాడు. ఆయన ద్వారా వచ్చిన దేవుని ప్రేమ కుమ్మరించబడింది. ఆత్మ మనలో ఉన్నాడంటే ఆత్మదేవుడు, ఆయన మనలో ఉన్నాడంటే దేవుడు మనలో ఉన్నాడంటే ఆయన ప్రేమ అంతా మనలో. సో ఆయన ద్వారా కుమ్మరించబడిన ప్రేమ ఆయన మనకి క్రీస్తును బోధించడం ద్వారా అర్థమవుతుంది. ఎందుకు? దేవుని ప్రేమ ఎలా వెల్లడవుతుంది? క్రీస్తులోనే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, తన అద్వితీయ కుమారుని అప్పగించాను. యోహాను 3:16. కుమారుని అప్పగించాడంటే అర్థం ఏంటి? యోహాను మొదటి పత్రిక 3:16లో ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాను కాబట్టి ప్రేమ ఎట్టిదో తెలుసుకుంటున్నా. అర్థమైందా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించడం ద్వారా మీకు చెప్పాను 2-3 సార్లు. పరిశుద్ధాత్ముని పని ఏంటంటే ప్రభువుని మనకు నేర్పించడమే. పరిశుద్ధాత్ముడు ప్రభువు గురించి మాత్రమే మాట్లాడతాడు. ఆయనే మన జీవం, ఆయనే మన సర్వం. కాబట్టి ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. ఆత్మ సంగతులతో మనం జీవిస్తున్నప్పుడు దేవుని ప్రేమలో మనం ఫలిస్తాం. అంటే ఇప్పుడు మనలో కలిగే ప్రేమ, ఆత్మను అనుసరించి జీవించడం ద్వారా మనలో కలిగే ప్రేమ, అది మన ప్రేమ కాదు, మన జ్ఞానంతో వచ్చిన ప్రేమ కాదు. మనం ప్రేమిస్తే మంచిది, ఆడికి ఏమైనా సాయం చేస్తే మంచిది అనే దాంట్లోంచి వచ్చిన ప్రేమ కాదు. దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు ఎరుగుతూ ఆ ప్రేమను, దైవిక ప్రేమను నేను ఫలిస్తూ, అప్పుడు దైవిక ప్రేమ నాలో ఫలంగా పుట్టింది అనుకోండి, ఈ ప్రేమ రీజన్ చూసుకోదు. ఇది దైవిక ప్రేమ కాదా, దేవుని ప్రేమను ఎరగటం ద్వారా నాలో పుట్టిన ప్రేమ కాబట్టి ఈ ప్రేమ రీజన్స్ చూసుకోదు. దేవుడు ఎలాగైతే రీజన్ చూసుకోకుండా మన కొరకు కార్యం చేశాడో ఆ ప్రేమను మనం చూపించగలుగుతాం. దీన్ని ఏమన్నాడంటే ఆత్మను అనుసరించడం ద్వారా కలిగే ప్రేమ సహోదర ప్రేమ. ఈ ప్రేమలోంచి సహోదరుని ప్రేమించాలి మనం. అందుకని ఇప్పుడు ఏమన్నాడంటే రోమపత్రిక 13:10లో ప్రేమ పొరుగువాని కీడు చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుట అని అన్నాడంటే ప్రేమ పొరుగువాని కీడు చేయదు. ఏ ప్రేమ ఇది? లోకంలో ప్రేమలు ఉన్నాయి, పొరుగువాని కీడు చేయట్లేదా? అన్నం తమ్ముడు చంపుకుంటలా, అంతకుముందు ప్రేమించుకున్నవారే. భార్యను భర్త, భర్తను భార్య చంపుకుంటున్నారు, మోసం చేసుకుంటున్నారు. భార్య భర్తను మోసం చేయటానికి, భర్త భార్యను మోసం చేయటానికి, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేయటానికి. ఇవన్నీ ఏంటి? లోకంలో ప్రేమలు ఉన్నాయి. ఈ ప్రేమలేం కాదు, ఆత్మఫలం అనే ప్రేమలు కాదు. ఎందుకు? లోకంలో పరిశుద్ధాత్ముడు లేడు మనుషుల్లో, వారు శరీరాన్ని బట్టి జీవిస్తున్నారు. అందుకనే ఆ ప్రేమ వారి జ్ఞానంలో చూస్తున్న ప్రేమే కానీ ఆత్మఫలమైన ప్రేమ కాదు. కాబట్టి ఆ జ్ఞానంలో చూస్తున్న ప్రేమ శరీర ఇచ్ఛలో నుంచి వారిని దూరం చేయలేకపోతుంది. కాబట్టి వారు ఎంత ప్రేమించినా వారు ప్రేమిస్తున్న స్నేహితునికి, వారు ప్రేమిస్తున్న తల్లిదండ్రులకి మోసం చేయగలుగుతున్నారు. స్నేహితుని ప్రేమిస్తున్నారు, స్నేహితుని భార్యను ఆశిస్తున్నారు. స్నేహితుని ప్రేమిస్తున్నారు, స్నేహితుని భర్తను ఆశిస్తున్నారు. తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు, తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే ఇది ఆత్మఫలం అనే ప్రేమ కాదు. ఆత్మను అనుసరిస్తే ఆత్మఫలం అనే ప్రేమ. ఆ ప్రేమలో పొరుగువానికి కీడు చేయలేం, అనగా తల్లిదండ్రులు మోసం చేయలేం, పొరుగువారిని పాడు చేయలేం, పొరుగువారిని ఇది ఆశించలేం. ఇదంతా జరుగుతుంది. అందుకనే ఈ హెబ్రీ పత్రిక 13 అని చెప్పి ఏమన్నాడు? ప్రేమ అనే ఫలాన్ని ఫలించండి అంటే సహోదర ప్రేమ నిలవరంగా ఉండమన్నట్టు దాని అర్థం ఏంటి? ప్రతిరోజు క్రీస్తు ప్రేమను వినండి, ఆ క్రీస్తు ప్రేమనే మీరు ఫలంగా ఫలించండి. ఆ ప్రేమను బట్టి మీకు తెలియకుండానే ఆ ప్రేమ యొక్క ప్రవర్తన మీరు స్టార్ట్ అయిపోద్ది అని చెప్పాడు. అందుకని అది ఫలం అంటే నీరు పెట్టడం ద్వారా వచ్చేదే కానీ మనం వెళ్ళి తగిలించేది కాదు. లోకంలో ఉన్న ప్రేమలన్నీ ఏంటి చెప్పండి?
ఓ ఫలం తీసుకెళ్ళి చెట్టుకి తగిలించినట్టు గట్టిగా గాలిస్తే ఆ తగిలించింది రాలిపోద్ది. కానీ క్రీస్తు ప్రేమ ఆత్మను అనుసరించడం ద్వారా క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని బట్టి కలిగే ఆత్మఫలం అనే ప్రేమ, అది పరిశుద్ధాత్ముని ద్వారా మనం వాక్యమని నీరు త్రాగుతుండగా కాసిన ఫలం. ఈ ఫలం నిలకడగా ఉండాలంటే నిలకడగా నీళ్ళు త్రాగాల. అందుకని అన్నాడు కీర్తన గ్రంథం 1వ కీర్తనలో, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు నీటి కాలువల యోరణ. అంటే దివారాత్రము వాక్యంలో ఆనందిస్తూ ఉంటే, దివారాత్రం వాక్యంలో ఆనందించడాన్ని ఏమన్నాడు? నీటి కాలువల యోరణ ఉండటం. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి ఇప్పుడు ఖాళీ దొరికినప్పుడు ప్రభు యొక్క సంగతుల చేత, ప్రభు సహవాసంలో మనం ఉంటున్నామంటే మనం నీటి కాలువల యోరణ ఉంటున్నాం. నీటి కాలువల యోరణ ఉంటున్నామంటే ఆకువాడం, అంటే ప్రేమ అనే దాని విషయంలో నిలకడగా ఉంటాం. సహోదర ప్రేమ నిలవరంగా ఉంటాం. ఆకువాడం అంటే కాలమందు ఫలమిస్తాం. అంటే పాప శరీరం నిరర్ధకమయ్యే జీవితం, పూర్వాన్ని ఆశించే జీవితం, వాటన్నిటి నుంచి మనం. అందుకని ఈ కిందే రాస్తూ బంధకాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. వాడు బంధకాలు ఉన్నాడు కదా, వాడికంటే మనం గొప్పని అతిశయించరు. ప్రేమ అనే ఫలం ఫలించేవాడు. బంధకాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని, ఒకప్పుడు మనము బంధించబడ్డాం. ప్రభు ద్వారా మనకి ఎంత విడుదల కలిగిందో, ఆత్మను అనుసరించడం ద్వారా కలిగే స్వాతంత్రాన్ని ఆ వ్యక్తికి ప్రకటిస్తాం. అసలు ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మనికి ఇంకో పేరు స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమం. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమం. ప్రతి బంధకం నుంచి సంపూర్ణంగా స్వాతంత్రం ఇచ్చే నియమం. ఆ నియమాన్ని మనం అనుభవిస్తే బంధకాలు ఉన్న వారితో చాలా తేటగా మాట్లాడతాం. ఒకప్పుడు నేను ఈ బంధకాలు ఉన్నాను, ప్రభు నన్ను విడిపించాలని ప్రేమతో ప్రకటిస్తాం. కింద అన్నాడు కష్టాలు అనుభవించుతున్న వారిని. కష్టాలు అనుభవిస్తున్నారు, వాడు జీవించట్లేదు కాబట్టి, ఆత్మను అనుసరించట్లేదు కాబట్టి కష్టాల పాలయ్యాడని మనం ఏమనుకోం, మనం అతిశయించాం. కానీ వారికి మనం ఆ కష్టాల నుంచి బయటికి రావడానికి జీవించడమే ప్రాముఖ్యమైన సంగతి అని చెప్తాం. ఒకప్పుడు మనం జీవించినప్పుడు కష్టాలు పాలయ్యాం, శ్రమల పాలయ్యాం. కాబట్టి ఇప్పుడు వాడికి జీవాన్ని నేర్పించాలని నేర్పిస్తాం. ఇప్పుడు అదే చెప్తాడు, ఆ ప్రేమను ఫలిస్తే వివాహాన్ని ఘనంగా ఇస్తాం, పానుపుని నిష్కల్మషమైందిగా ఉంచుకోగలం. దేవుని ప్రేమ నేను ఎరుగుతూ దేవుని ప్రేమను ఫలిస్తున్నప్పుడు నా వివాహ వ్యవస్థ ఘనంగా ఉంటుంది, నా పానుపు నిష్కల్మషంగా ఉంటుంది, నా పొరుగువాని వివాహాన్ని కూడా ఘనంగా ఇస్తాను, అతని పానుపును కూడా నిష్కల్మషమైందిగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. పొరుగువాన్ని ఆశించను. అందుకనే విశ్వాసుడికి అర్థమవలసింది జీవం. అసలు మనం రక్షించిందే జీవించడానికి. అది మర్చిపోయి ఎంతసేపు పాపం చేస్తున్నావా, పాపం చేస్తున్నావు, జీవిస్తున్నావా అని అడగండి. జీవించడం అంటే ఏంటని అంటారు. ఆత్మప్రభు నీతో మాట్లాడుతున్నాడా? క్రీస్తుని గురించిన సంగతులు నీకు అర్థమవుతున్నాయా? ఆత్మ ద్వారా వచ్చే సందేశం నీకు అందుతుందా అని అడగండి. చాలా సందేశాలు, వర్తమానాలు ఉంటాయి, ఉపదేశాలు ఉంటాయి. ఉపదేశాలన్నీ మనం జీవింపజేసే కాదు, ఆత్మ చెప్పు సంగతులు మాత్రమే మనం జీవింపజేసే. నువ్వు జీవిస్తున్నావని అడగండి. ఏంట్రా జీవించడం అంటే? నీ పాప శరీరం నిరర్ధకమవుతుందా? శరీరంలో పాపం లేని జీవితం జీవించగలుగుతున్నావా? పాపం చేయని జీవితం జీవించగలుగుతున్నా? లేదురా, ప్రభువుని నమ్ముకున్నాను కానీ ఇంకా కొన్ని బలహీనతలు సలా. అయితే నువ్వేం బెంగపడకు, నువ్వేం చేయొద్దు. ప్రతిరోజు ప్రభు పాదాలు చెంతా ఉండు. శ్రేష్టమైన సంగతులు విను. ప్రభు ఈ ప్రతిరోజు జరుగుతున్న ఈ మీటింగులో లేదా ప్రతిరోజు అన్న పెడుతున్న ఈ వాక్యం విను. ఆత్మ చెప్పు సంగతుల చేత నువ్వు నింపుకో. నువ్వు జీవిస్తావు, ఆత్మ నిన్ను నడిపిస్తాడు. నేను నడిపిస్తే పరిశుద్ధత అనే ఫలంలోనికి, పాప శరీరం నిరర్ధకమయ్యే జీవితంలోకి నడిపిస్తాడు. ఆత్మను అనుసరించి జీవించు, ఆత్మ చెప్పు సంగతులుగా జీవించు, క్రీస్తునందు విశ్వాస మూలముగా జీవించు. ఆ జీవితమే వాగ్దాన జీవం. అది నేర్పించాలా. అదే చెప్పాడు, మీకు కలిగిన వాటితో తృప్తి ఎప్పుడు వస్తుంది? క్రీస్తుని గురించి వింటున్నప్పుడు, ఆత్మ ఫలం అనే అనుభవంలో మనం వెళ్తున్నప్పుడు కలిగిన వాటితో తృప్తి. అసలు ఇంకో సంగతి,
నాకు లేమి కలుగుదని అనుభవం ఉంటుంది. 23వ కీర్తన. ఆయన నా కాపరి, నాకు లేమి కలుగుదు, నా బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమం నా వెంట వస్తాయి అన్న ధైర్యంలో బ్రతుకుతాం. అప్పుడు దేన్ని ఆశించం, ఎవరిని ఆశించం, ఎవరి గురించి బాధపడం, ఎవరికన్నా ఏమన్నా మేలు జరిగినా సహోదరునికి మనం చింతపడం, అసూయపడం, ఇబ్బంది పడం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎనబోయినని ఆయనే చెప్పాడు. మీకు కలిగిన వాడితో తృప్తి పొందండి. అసలు మిమ్మల్ని ఎక్కడా వదిలిపెట్టను, మీకు అసలు ఏమీ లేదు అన్న అనుభవంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళను, సమస్తం కలిగి ఉన్నారన్న దాంట్లోకి తీసుకెళ్తాను. కాబట్టి మీరు ధైర్యంగా చెప్పండి, పర్లేదు, ఆయన నాకు సహాయం చేస్తాడు, నేనేమీ లేనివాడిని కదా, సమస్తం కలిగిన వాడినే అని ధైర్యంగా చెప్పండి, మీకు ఏం పర్లేదు అని చెప్తున్నాడు. సంగతులు అర్థమైతే మీరు సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఖచ్చితంగా ఇవి మిమ్మల్ని అనేక విషయాల్లో సంతోషింపజేసి, ఆనందింపజేసి, స్వాతంత్రం ఇచ్చే సంగతులు. తేటగా వినండి, ఒకటికి 2 సార్లు గమనించండి. దేవుడు మీకు జ్ఞానము ప్రత్యక్షతల మనసు ఇచ్చి ఈ సంగతులు గ్రహింపులు తెచ్చుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, ప్రేమ గల దేవునికి స్తోత్రాలు. ప్రేమించిన సంగతులను బట్టి మేము స్తుతిస్తూ మీ నామాన్ని కనపరుస్తాం. వీళ్ళందరినీ దీవించమని సంగతుల విషయంలో సంపూర్ణ గ్రహింపునిచ్చి, నాయన జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ఇచ్చి సంగతుల విషయంలో గ్రహింపించి అనేక విషయాల్లో విడుదలనిచ్చి, నాయన మీ అందు విశ్వాసం ద్వారా పాపం నుంచి విడిపించబడ్డాం, పాపజ్ఞాక్తి గల మనస్సాక్షి నుంచి కూడా విడిపించబడ్డాం నాయన. కాబట్టి సంగతులు గ్రహించి జీవించడానికి చూపించండి, వీళ్ళందరూ దీవించండి. యేసు ప్రభువుని పట్టి స్తుతించి స్తోత్రాలు చేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా దీవించను గాక. మీకు కలిగిన వాటి అన్నింటిని బట్టి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. ఇంకను సత్యం బయలుపరచబడటం ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదానికి ఆయన మిమ్మల్ని వారసులుగా చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.